అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు నీమ్ ఆయిల్ అంటే వేప నూనె అనమాట. మనము చెట్లకి చీడపీడలు కాకుండా వేప నూనెను అయితే యూజ్ చేస్తాం కదా. అట్లాంటి వేప నూనె మార్కెట్లో కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటి వేప నూనెను కూడా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. దాన్ని తయారు చేసినాక దాన్ని ఉపయోగించే విధానం కూడా మీకు చెప్తాను. వచ్చేయండి. దానికి కావాల్సింది చూసారు కదా, వేపాకులు అండి. ఫ్రెష్ వేపాకులు తీసుకొని నేను బాగా మట్టి లేకుండా శుభ్రంగా దీన్ని కడిగి ఇట్లా పొడి టవల్ వేసేసేయండి. టవల్ మీద ఒక 5-6 గంటలు ఇట్లా ఎండనియండి. అంటే మనకి మిక్సీకి వేసేటప్పుడు తడి అనేది ఉండకూడదు ఆకుల మీద. చూసారు కదా. మరి లేకపోతే మీరు నైట్ పూట అయినా ఇట్లా కడిగేసి పెట్టేసేసుకోండి, మార్నింగ్కి ఆరిపోతుంది. చూసారా, ఆ విధంగా శుభ్రం చేసిన వేపాకులు అనమాట ఇది ఆయిల్ అనమాట. ఆయిల్ అనేది మీరు దీంట్లోకి బుడ్డల నూనె అయినా తీసుకోండి, లేదు అంటే కొబ్బరి నూనెనైనా తీసుకోండి. మీ ఇష్టం, ఏదైనా ఒక ఆయిల్ తీసుకోండి. బుడ్డల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. నేనైతే చూసారు కదా, ఒక హాఫ్ లీటర్ తయారు చేసుకుంటున్నాను. హాఫ్ లీటర్ బుడ్డల నూనెకి ఇంత వేపాకు వాడాను అనమాట. చూసారా, ఈ విధంగా వేపాకు ఈ విధంగా అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలన్నమాట. వేపాకు డైరెక్ట్గా వేస్తే కనుక నలగదు, కాబట్టి మిక్సీలో ఈ విధంగా కొన్ని ఆకులు వేసేసేయండి. మనము ఆయిల్ తీసుకున్నాం కదా, కొద్దిగా ఎందుకంటే వేపాకు నలగదు కాబట్టి ఆయిల్ వేసామంటే మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. మిక్సీకి వేయిలా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక ఇట్లా మందపు గిన్నెలో పెట్టుకోండి. కింద అనేది పలుచగా కూడా కాకుండా అడుగు మందము అంటారు కదా, అట్లా గిన్నెలో పెట్టుకోండి. ఈ విధంగా ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేద్దాం. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనము ఇంతక హాఫ్ లీటర్ నూనె తీసుకున్నాను కదా, ఆ మిగిలిన నూనె కూడా దీంట్లో ఇట్లా పోసేయండి. మొత్తం నేనైతే హాఫ్ లీటర్ నూనెకి తీసుకుంటున్నాను. బుడ్డల నూనె బదులు కొబ్బరి నూనె తీసుకున్నాము అంటే, కొబ్బరి నూనె వేప నూనె చాలా మంచిది కదా. మనకి ఏమన్నా డాండ్రఫ్ సమస్యలు ఉన్నా కూడా మనము అలా కూడా కొబ్బరి నూనెతో చేసుకున్న వేప నూనెని మనము ఉపయోగించుకోవచ్చు. చెట్లకే కాకుండా మనము హెయిర్కి కూడా వేప నూనెని ఉపయోగించుకోవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ వేప నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ వేసాం కాబట్టి కొద్దిగా దగ్గర ఉండి చూసుకుంటూ ఉండేట. ఆయిల్ వేసాం కదా, కొద్దిగా ఎక్కువ పెద్ద గిన్నె పెట్టుకోండి, పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా దీన్ని బాయిల్ చేద్దాము. ఇది 10 నుంచి 15 నిమిషాలు. అంటే ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి ఇలా తేలిపోయింది. చక్కగా ఆకుల్లో ఉన్న రసం అనేది మన ఆయిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనము దీన్ని వడగట్టుకుందాము. ఈ విధంగా తయారైన దాన్ని ఒకటి చెప్తున్నాను, వేప నూనె కాసేటప్పుడు ఘాటు ఉంటుందన్నమాట. వేపాకు కదా, మూతికి ఏమన్నా మాస్క్ అయితే పెట్టుకోండి. విపరీతమైన ఘాటు అనేది ఉంటుంది, కొద్దిగా చూసుకోండి. అది వాసన ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకోండి. టీ వడపోసేది ఉంటుంది స్ట్రైనర్, ఏదో ఒకటి తీసుకొని, లేకపోతే పలుచటి బట్టలో కూడా దీన్ని వడగట్టుకోవచ్చు. చూసారా, మన చక్కగా వేపాకులో ఉన్న రసం అంతా మన ఆయిల్లోకి వచ్చేసిందనమాట. ఈ విధంగా మన వేప నూనె అనేది తయారైపోయింది. ఈ విధంగా తయారైన వేప నూనెని చల్లారినాక ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోండి. ఈ వేప నూనెని ఎట్లా ఉపయోగించాలి అంటే, లీటర్కి 5 ml, 1 లీటర్కి 5 ml వేప నూనె తీసుకోండి. దాంట్లోకి కొద్దిగా షాంపూ వేసేయండి. షాంపూ కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే చేస్తే మన చెట్లకి ఎటువంటి చీడపీడలు అనేవి రావన్నమాట. ఈ విధంగా మనము బయట కొనాలంటే చాలా కాస్ట్ అనమాట వేప నూనె. అది మనం ఇంట్లోనే ప్యూర్గా మనం ఆర్గానిక్గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మన వేప నూనె కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.